మొట్టమొదటిసారి పేషెంట్లకు మెరుగైన చికిత్స కోసం రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తీసుకువచ్చింది మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వర్తమాన నటి జయసుధ, మల్లారెడ్డి నారాయణ హెల్త్ సిటీ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నటి జయసుధ మాట్లాడుతూ, తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో క్రిటికల్ స్టేజ్ లో ఉన్న పేషెంట్లకు మెరుగైన చికిత్స అందించడమే ధ్యేయంగా రోబోటిక్ సర్జరీని అందుబాటులోకి తెచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. నటి జయసుధ ఇలాంటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం సంతోషకరమని తెలిపారు. మల్లారెడ్డి హెల్త్ సిటీ వైస్ చైర్మన్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ, మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చే ప్రతి ఒక్కరికి మెరుగైన చికిత్స అందించడమే తమ ఆసుపత్రి లక్ష్యమని, మల్లారెడ్డి నారాయణ ఆసుపత్రిలో గల ప్రతి స్పెషల్ సర్జన్స్ కి ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో మల్లారెడ్డి నారాయణ మెడికల్ కళాశాలలో రోబోటిక్ సిలబస్ తో కొత్త కోర్సులు సైతం అందుబాటులోకి తెస్తామని తెలిపారు యాజమాన్యం. మల్లారెడ్డి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో రోబోటిక్ సర్జరీ మొదలైంది. సో అసలు మొదలై కూడా ఆల్మోస్ట్ ఒక వీక్ అవుతుంది. 4 సర్జరీస్ ఆల్రెడీ జరిగినాయి. ఈ రోజు మా జయసుధ మ్యామ్ ద్వారా మనము రోబోటిక్ ఎక్విప్మెంట్ కి ఓపెన్ చేసి అడ్వాన్స్డ్ రోబోటిక్ ఎక్విప్మెంట్ the first in North Hyderabad, because in North Hyderabad ఈ ఏరియా ఎస్పెషలీ మెడ్చల్ మెదక్ ఇంకా మనం ఉండే ఈ కోకట్పల్లి ఏరియాలో మొత్తం మనం ఒక రోబోటిక్ సర్జరీ తీసుకురావడం, ఇంకోటి అడ్వాన్స్డ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఇప్పుడు ఆర్థోపెడిక్స్ మొదలుపెట్టినాం. ఇప్పుడు నెక్స్ట్ కొన్ని రోజులు మనం జనరల్ సర్జరీ ఇంకా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా రోబోటిక్ సర్జరీ తీసుకురావడం మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో అది ప్లాన్ చేస్తున్నాము. సో దీంతో మాకు ఏంటంటే లాభం ఏంటంటే ఒక అక్యురసీ సర్జరీ చేయడంలో ఒక చిన్న కోర్పాటు కూడా జరగకుండా చూస్తాం. ఎందుకంటే రోబోటిక్ సర్జరీ ఇస్ వెరీ అక్యురేట్. మన పర్టిక్యులర్ కావాల్సింది ప్లేస్ లోనే ఫిక్స్ చేస్తుంది. సో దీంతో ఏమవుతుంది, మనకి ప్రతి ఒక్క సర్జరీ సక్సెస్ఫుల్ గా ఉంటుంది, ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా మనం చేయగలుగుతాం. అండ్ ఇంకోటి రికవరీ కూడా, అంటే సర్జరీ అయిన తర్వాత ఎక్కువ రోజులు కూడా బెడ్ మీద మనము ఉండకుండా ఫిజియోథెరపీ త్వరగా తీసుకోవచ్చు, త్వరగా నడవచ్చు, త్వరగా మనం మూవ్మెంట్ చేసుకోవచ్చు. సో నీ రీప్లేస్మెంట్ లో బేసిక్ ఏంటంటే ఒక 1 to 2 months బెడ్ రిటర్న్ అయిపోతారు సర్జరీ. సో ఈ రోబోటిక్ సర్జరీతోని 1 month లోనే వాళ్ళు లేచి నడిచేటట్టు మనకు అవకాశం ఉంది. సో ఇట్లాంటి సర్జరీ మనం వేరే డిపార్ట్మెంట్ లో కూడా రోబోటిక్స్ తీసుకొస్తున్నాం. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మనం మీ అందరికీ తెలుసు దట్ రోబోటిక్స్ ఇది ఇట్స్ ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్, కానీ మన మల్లారెడ్డి నారాయణలో మనం క్వాలిటీ హెల్త్ కేర్ తో పాటు అఫోర్డబుల్ హెల్త్ కేర్ కూడా ఇస్తున్నాం. అంటే మీకు ఇదే రోబోటిక్ సర్జరీ చాలా తక్కువ ధరలో ఈ ప్యాకేజ్ కూడా మీరు ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. ఇది ప్యాకేజ్ కూడా వేరే హాస్పిటల్స్ కి కంపేర్ చేస్తే కూడా చాలా తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్ స్కాన్ మీరు తీసుకోండి, పెట్ స్కాన్ బయట ఎంత కాస్ట్ ఉంటుందో అసలు మొత్తం తెలంగాణలోనే ద లీస్ట్ తక్కువ ఉండే 11,000 మొత్తం తెలంగాణలో కాస్ట్ ఆఫ్ ద పెట్ స్కాన్ ఇస్ డిఫరెంట్. మన క్యాంపస్ లో 11,000 పర్ పెట్ స్కాన్. సో మల్లారెడ్డి క్యాంపస్ లో, మల్లారెడ్డి హెల్త్ సిటీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే క్వాలిటీ హెల్త్ కేర్ విత్ అఫోర్డబుల్ ప్రైస్. మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ లో రోబోటిక్ సర్జరీ లాంచ్ చేశారు. టెస్ట్ వేయడానికి వచ్చినారు. ఇట్స్ ఆనర్. ఇంతకుముందు వైస్ చైర్మన్ ప్రీతి రెడ్డి గారు చెప్పినట్టు, ప్రీతి రెడ్డి గారు చెప్పినట్టు ఈ రోబోటిక్ సర్జరీ చాలా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మంది నీ రీప్లేస్మెంట్ ఇలాంటి ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు ఎక్కువ రోజులు కాకుండా విదిన్ 2 days కూడా ఆమె ఎక్స్ప్లెయిన్ చేశారు యాక్యురసీ అది. ఈ రోబోటిక్ సర్జరీ అయినా కూడా ఆ మిషన్తో పాటు రోబోట్స్తో పాటు డాక్టర్సే ఉంటారు, డాక్టర్సే చేస్తారు. బట్ ఇది ఇంకా అడ్వాన్స్డ్గా త్వరగా నయమయ్యి, ఇది నాట్ ఓన్లీ త్వరగా నయం అవ్వడం కాదు, అఫోర్డబుల్. అందరూ అనుకుంటారు రోబోటిక్ సర్జరీ అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుందని. అలాంటిది ఏం కాదు. ఇది ఇంకా తక్కువ సమయం, అఫోర్డబుల్ ప్రైస్లో అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వగలరు. సో ఇదేదో ఇవాళ నేను వచ్చానని చెప్పట్లేదు, ఇట్స్ హ్యాపెన్ 6 months ago. సో అలా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ సేవ్ చేస్తున్నారు. అండ్ ఐమ్ షూర్ ఈ రోబోటిక్ సర్జరీ ఎంతో మందికి ఉపయోగపడుతుంది, ఎస్పెషలీ అరౌండ్ దిస్ ఏరియా, ఈ సరౌండింగ్స్లో మంచి ట్రీట్మెంట్ అవుతుంది. వచ్చి ఆలోచించకుండా ఫాస్ట్గా రికవర్ అవ్వాలంటే షుడ్ టేక్ మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్.
పాఠశాల సమయానికి ఆర్టీసీ బస్సులు రావటం లేదని, ఆలస్యంగా రావడంతో పాఠశాలకు సమయానికి వెళ్లలేకపోతున్నామని విద్యార్థులు రోడ్డెక్కి ధర్నా రాస్తారోకో చేసిన సంఘటన చినశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. చినశంకరంపేట మండలం కాజాపూర్ గ్రామం నుంచి అక్కనపేట గ్రామానికి విద్యను అభ్యసించేందుకు వెళ్తున్న విద్యార్థులకు పాఠశాల సమయానికి బస్సు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత 2-3 రోజులుగా సమయానికి బస్సు రాకపోవడంతో పాఠశాలకు ఆలస్యంగా వెళ్లడంతో పాఠశాలలో జరిగిన తరగతులను విద్యార్థులు పాఠాలు వినలేకపోవడం జరుగుతుందని, శంకాపూర్ కాజాపూర్ నుంచి రామయ్యంపేట మండలం అక్కన్నపేట వరకు బస్సులో విద్యార్థులు పాఠశాలకు వెళ్లడం జరుగుతుందని, 3 రోజులుగా సమయానికి బస్సులు రాకపోవడంతో విద్యార్థులు కాజాపూర్ రామయ్యంపేట రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులను సంప్రదించారు. ఇదే విషయంపై మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ ను సంప్రదించి డిపో మేనేజర్ కు ఫోన్లో సమాచారం అందించారు. రేపటి నుంచి పాఠశాల సమయానికి బస్సులు పంపించాలని ఆయన డిపో మేనేజర్ ను కోరారు. రేపటి నుంచి తప్పకుండా బస్సులను పంపించడం జరుగుతుందని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ విద్యార్థులకు తెలపడంతో విద్యార్థులు ఆందోళన విరమింపచేశారు. అనంతరం విద్యార్థులు గ్రామస్తులు మాట్లాడుతూ పాఠశాల సమయానికి బస్సులు రాకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, బస్సులు సమయానికి రాకపోవడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లలేకపోతున్నారని, అధికారులు స్పందించి వెంటనే బస్ సౌకర్యం కల్పించాలన్నారు. కాలేజీలు పైకి వదులుతారు సార్, ప్రైవేట్ కాలేజీలు పైకి వదులుతారు. గవర్నమెంట్ కాలేజ్ 4:30, 4:40 పైకి వదులుతారు. 4కి ఒక బస్సు ఉన్నా సరే, 5కి ఒక బస్సు ఉన్నా సరే, 5కి ఉండాలి, 5 to 6 ఉండాలి. ఈ టైంలో మాకు కావాల్సిన టైంలో దింపండి. సార్ మేము బస్సు కోసం ధరలు వేస్తున్నాము. మాకు ఇప్పుడు మళ్ళీ కొత్త టైం పెట్టిన నుంచి మాకు బస్సులు ఇబ్బంది అవుతున్నాయి. పాత టైం పెడితే మాకు చాలా బాగుంటుంది. ఇప్పుడు 6కి వచ్చే వరకు షాలిపేటలు ఎవరు లేస్తలేరు, మేము కూడా లేస్తలేము. మాకు బస్సు పాత టైం పెడితే మాకు మంచిగా ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు వీడికి 9కి వస్తుంది, స్కూల్కి పోయే వరకు బెల్ అవుతుంది. స్కూల్లో సార్ వాళ్ళు తిడుతుంది మమ్మల్ని. మీరు దయచేసి మాకు పాత టైం పెడితే బస్సులు చాలా మంచిగా ఉంటుంది. అష్టప్పుడు మాకు బస్సు చాలు సార్. ఇక్కడ ఎవరు కాజాపూర్ ఎక్కడికి పోవాలి? రామయ్యంపేట. ఈరోజు మనకు 3 డేస్ నుండి కాజాపూర్ గ్రామానికి బస్సు ఈ స్కూల్ పిల్లలకు లేట్గా రావడం జరుగుతుంది. టైం టేబుల్ చేంజ్ చేయడం జరిగింది. డిఎం గారితో వెంటనే మన ఎమ్మెల్యే గారు మాట్లాడి మాకు కాన్ఫరెన్స్లో మాట్లాడిచ్చారు. దాన్ని టైం టేబుల్ యథావిధిగా చేస్తామని చెప్పినందుకు ఆయన కృతజ్ఞత తెలుపుతున్నాను. నేను కాజాపూర్ మా విద్యార్థుల తరఫున తక్షణమే ఇది అమలు చేయాలని నేను డిఎంఓను సవాల్ చేస్తున్నాము, కోరుతున్నాము. ఇది మా కాజాపూర్ ప్రజల విద్యార్థుల తరఫున నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎందుకు ధర్నా చేస్తారమ్మా? ఏమైంది, బస్సులు వస్తలేవా? ఎన్ని రోజుల నుంచి వస్తలేవు బస్సులు? ఎక్కడ ఎవరిది? మీరు ఎక్కడ చదువుకుంటారు? అక్కనపేట. మళ్ళీ ఏ టైమింగ్స్లో వస్తలేవు బస్సులు? ఎప్పుడు వస్తలేవు? పొద్దున 1 వస్తుంది, 9కి వస్తలేదు. సాయంత్రం ఒకటే బస్సు వస్తుంది, 4:30కి ఒకటి, 6కి ఒకటి ఉంది, అది వస్తుంది. 5:30కి వస్తుంది. ఇబ్బంది అయిపోయింది. బస్సుల గురించి ఇక్కడ ధర్నా చేస్తారా? ఎక్కడ చదువుకుంటారు మీరు? ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి? 5-6. ఇబ్బంది అవుతున్నాయి స్కూల్కి. అప్పుడు పాత టైమింగే కావాలి మాకు. 2 బస్సులు వచ్చేది, ఇప్పుడు ఒకటే బస్సు వస్తున్నది. 8 వరకు అలా పోతున్నది, ఇప్పుడు వస్తలేదు బస్సు. సాయంత్రం కూడా ఒకటే బస్సు వస్తున్నది, 6-7 అట్లా వస్తున్నది. ఎక్కడానికి బస్సులో కూడా టైట్ అవుతున్నది. కాబట్టి మేము మెట్ల మీద నించుంటున్నాం. మేము బయట పడితే ఎట్లుంటుంది? మేము ముఖ్యంగా తెలియజేయలేదు ఏమనగా, మాకు పాత టైమింగ్సే కావాలి బస్సు. పొద్దున బస్సు మెదక్ నుంచి బయలుదేరి గోలపల్లి నుంచి స్టేట్కి ఇట్లా వచ్చి 8 గంటల వరకల్లా ఇది ఉంటుంది కాజాపూర్లో. 8 గంటలకు స్కూల్ పిల్లలు వెళ్ళేటోళ్ళు వెళ్తారు. మళ్ళీ ఫస్ట్ బస్ అక్కడ నుంచి మొదలెడితే రామపేటలో వాళ్ళని దించేసి కోనపల్లి విద్యార్థులను ఎక్కించుకొని కోనపల్లి దించేసి శంకాపూర్ నుంచి స్ట్రేట్గా మళ్ళీ కాజాపూర్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ 8:35, 8:40 వరకల్లా ఇది ఉంటుంది. స్కూల్ పిల్లలకు చదివేటోళ్ళకు అది కరెక్ట్ టైమింగ్. ఈ టైమింగ్ అంతా చేంజ్ అయిపోయింది. 2-3 రోజుల నుంచి చూస్తున్నాం మేము కూడా. బస్ అనేది ఒకటి అటు పోతుంది, ఒక సైడ్ ఇటు సైడ్, ఇక్కడ సైడ్ పోతుంది గోలపల్లి సైడ్, ఒకటి శంకరంపేట సైడ్ పోతుంది, మళ్ళీ ఇటు మీదకు పోతుంది. సంబంధం లేకుండా తిరుగుతున్నాయి బస్సులు. టైమింగ్ మొత్తం చేంజ్ అయిపోయింది. గత వారం నుంచి వీళ్ళు స్కూల్కి వెళ్ళకుండా ఇంటికి వెళ్ళిపోతారు. పేరెంట్స్కి ఏం చెప్పాలో అర్థం కాక బస్ వస్తే లేదని ప్రాబ్లం చెప్తారు. వీళ్ళ పేరెంట్స్కి అయితే చెప్పగలుగుతారు, కానీ స్కూల్లో ఉన్న టీచర్లకి చెప్పలేం కదా.
వాళ్ళు మీరు కావాలని వస్తలేరని రెస్పాన్సిబిలిటీ తల్లిదండ్రులు తీసుకొని వాళ్ళు చెప్తారు. రెస్పాన్సిబిలిటీగా తీసుకోవాల్సిన స్టడీ పరంగా 10th క్లాస్ ఒక్కొక్క అమ్మాయి అందరు ఇలా 10th క్లాస్లో ఉన్నారు, 7th 5th ఉన్న వాళ్ళు లేనలేదు, 10th క్లాస్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు దయచేసి డిపో మేనేజర్ మాకు అనుకూలంగా టైం మార్చాలని మా మనవి. సెకండ్ బస్సు ఫస్ట్ 2 బస్సులు ఉన్నాయి, ఒకటే బస్సు 2 సార్లు తిరుగుతుంది. అది కాస్త టైమింగ్ ఒకటే బస్సు అయింది. సాయంత్రం స్కూల్ పిల్లలకు ఈడికి అది వచ్చే వరకు 6:30 అవుతుంది, ఇంటికి వెళ్ళే వరకు 7 అవుతుంది. ఇంత రాత్రిపూట మీరు ఏం చేస్తున్నారని నిలదీస్తారు. వాళ్ళని టైమింగ్స్ సరిగ్గా బస్సుగా లేక ఇంటికాడ ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళకి టైమింగ్ కూడా సరిగ్గా కుదురుతలేదు. ఇంటికి వెళ్ళి ఏదైనా హోంవర్క్ చేసుకుందామన్నా కుదురుతలేదు. డిపో మేనేజర్ గారు మాకు సహకరించాలని మా మనవి. బతుకమ్మ సంబరాల పేరుతో 4 సంవత్సరాలుగా దుబ్బాక మున్సిపాలిటీలో అనేక అవినీతిని పెంచి పోషిస్తుంది దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చా శ్రీనివాస్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల దేవేందర్లు అన్నారు. ఈ సందర్భంగా దుబ్బాక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ దుబ్బాక మున్సిపాలిటీకి 10 కోట్ల రూపాయలు మంజూరు చేయించింది బీఆర్ఎస్ ప్రభుత్వమని అన్నారు. దుబ్బాక మున్సిపాలిటీలో కొత్త ప్రభాకర్ రెడ్డి అండతో అనేక అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపించారు. బతుకమ్మ సంబరాల పేరుతో హరితహారం పేరుతో చైర్మన్ అనేక అవినీతి కార్యక్రమాలకు పాల్పడ్డారన్నారు. అవినీతి బిల్లులు మంజూరు చేయాలని కమిషనర్ పైన ఎమ్మెల్యే దాడి చేయించారని ఆరోపించారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు నిధులు కేటాయించడం లేదని కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించడమేనని తెలిపారు. మీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రఘునందన్ రావుపై వివక్ష చూపలేదా ఆయన ప్రశ్నించారు. దుబ్బాకకు మొట్టమొదటి శత్రువు హరీష్ రావు కొత్త ప్రభాకర్ రెడ్డిని వారు ఆరోపించారు. కొత్త ప్రభాకర్ రెడ్డికి నిజంగా దుబ్బాక మున్సిపాలిటీ పట్ల ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే దుబ్బాక మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై విచారణ కమిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గెలిచిన 10 మాసాల కాలంలో ఒక్క రోజన్న దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రజల దరఖాస్తులు తీసుకున్నావా అని ప్రశ్నించారు. దుబ్బాక మున్సిపాలిటీ ఏర్పాటు చేసినటువంటి ఘనమైన చరిత్ర స్వర్గీయ చెరుకు ముత్యం రెడ్డిదని కొనియాడు. కోడికత్తి మద్యం డబ్బులు పంచిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీని చెరుకు శ్రీనివాస్ రెడ్డిని విమర్శించే నైతిక హక్కు లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కిసాన్ జిల్లా నాయకులు మల్లుగారి చంద్రారెడ్డి, నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ ఉషయ్య గారి రాజిరెడ్డి, మున్సిపాలిటీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్నంపల్లి రమేష్ గౌడ్, తోట్ల చంద్రం తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం యొక్క ఎమ్మెల్యే శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి గారు వారు అభివృద్ధి చేయలేదు, చేసిన వాళ్ళు వెంబడి బురదలే ప్రయత్నం చేస్తున్నారు. మరి మేము మీకు ఒకటే చెప్తున్నాం, 10 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు, దాదాపు సంవత్సరం నుంచి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. మీరు ఏం చేసిరు అనేది ఒకటి మాకు కావాలి. ఇక్కడ దుబ్బాక అభివృద్ధి ప్రదాత స్వర్గీయ మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి గారి యొక్క ఐకాన్ తప్ప ఈ దుబ్బాక కాన్స్టిట్యున్సీకి మరి ఎవరు చేసింది కూడా ఏం లేదు. ఇవాళ దుబ్బాక పట్టణంలో తీసుకుంటే ఇవాళ ఆనాడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ తీసుకున్న 100 పడకల ఆసుపత్రి అదే ప్లేస్లో 100 పడకల ఆసుపత్రి అయింది తప్ప మీరు ఇంకో ప్లేస్ మీతో కాలేదు. ఇవాళ డబుల్ బెడ్రూమ్ కూడా చూసుకుంటే ఆనాడు పట్టాలు ఇచ్చింది ముత్యం రెడ్డి గారి ఆ ప్లేస్, అదే ప్లేస్లో మీరు డబుల్ బెడ్రూమ్ కాబట్టి తప్ప మీతో ఇంకో ప్లేస్ చూసుడు మీరు శాతగాలి. మీతో ఏ రంగంలో చూసినా ముత్యం రెడ్డి గారి కాన్స్టిట్యున్సీలో వారే అభివృద్ధి ప్రదాత. మరి ఇవాళ రెవెన్యూ డివిజన్ చేయాలన్నా ఇవాళ దుబ్బాక నియోజకవర్గం ఇన్ఛార్జి చెరుకు శ్రీనివాసరెడ్డి గారితోనే సాధ్యమవుతుందని చెప్పేసి మేము చెప్తున్నాం. ఎందుకంటే 10 సంవత్సరాల మీతో అయింది ఏం లేదు, దోచుకునుడు దాచుకునుడు తప్ప మీతో అయింది ఏం లేదు. ఏమన్నా అంటే హైడ్రా గురించి మాట్లాడతారు, దీని గురించి మాట్లాడతారు, మీ ఆస్తులు కాపాడడానికి ఆ హైడ్రా గురించి మాట్లాడుతారు, ప్రజల శ్రేయస్సు గురించి మాట్లాడతలేరు. కాబట్టి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు 10 కోట్లు వెనుకవేనాయి, 20 కోట్లు వెనుకవేనాయని మీరున్న ఎంపీ అప్పుడు ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే ఎన్ని కోట్లు తీసుకొచ్చారు ఈ కాన్స్టిట్యున్సీకి దుబ్బాక నియోజకవర్గానికి ఎన్ని కోట్లు తీసుకొచ్చారు చెప్పాలి మీరు. ఒకటే మల్లన్న సాగర్ దుబ్బాక కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. మరి దాని మల్లన్న సాగర్ పని నడుస్తున్న క్రమంలో రోడ్లన్నీ ఇదైపోతే కాంట్రిబ్యూషన్ ఫండ్ కింద 1000 కోట్ల రూపాయలు వస్తే ఇలా హరీష్ రావు గారు సిద్దిపేట కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి తీసుకుపోయారు. మల్లన్న సాగర్ దుబ్బాక కాన్స్టిట్యున్సీలో ఉంటుంది. మరి దాని ద్వారా వచ్చే అభివృద్ధి డబ్బులన్నీ సిద్దిపేట కాన్స్టిట్యున్సీలో పెట్టుకోండు. మరి ఆనాడు ఎటు వేరు ఇలా రుణమాఫీ పూర్తి కాలేదని చెప్పేసి మీరు ప్రతి చాలా ధర్నాలు చేస్తున్నారు. దాని గురించి ధర్నా ఎందుకు చేయలేదు మీరు? ఇలా మిమ్మల్ని అడుగుతున్నాం ఒకటే విషయం, మేము ఏదైనా కూడా ఇవాళ ఎల్కతుర్తి నుంచి మెదక్ దాకా రోడ్డు 4 లైన్స్ రోడ్ అవుతుంది. ఇవాళ సిద్దిపేట నుండి తోర్నాల వరకు ఎట్టుంది రోడ్డు, తోర్నాల నుంచి దుబ్బాక కాన్స్టిట్యున్సీ రోడ్ ఎట్టుంది అనేది మీరు ఒకసారి గమనించాలి. ప్రతిదీ అవినీతే, దుబ్బాక వచ్చే వరకు ప్రతిదీ. మీరు దీన్ని మాట్లాడరు. మీరు ఎప్పుడైతే హరీష్ రావు మైఫిల్ నుంచి బయటపడతారో దుబ్బాక అభివృద్ధి మీద దృష్టి పెడతారో అప్పుడే దుబ్బాక అభివృద్ధి పడుతుంది. మీరు దయచేసి హరీష్ రావు యొక్క మైఫిల్ నుంచి బయటపడండి. పడితేనే దుబ్బాక కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది. కాబట్టి దుబ్బాకకు అభివృద్ధి నిరోధకులు ఎవరంటే హరీష్ రావే. ఇది పక్కా ప్రజలు ఎవరు మనసులో ఉంది అని ఎవరు అంటలేరు. కాకపోతే మేము చెప్పాలి కాబట్టి మీకు ఒకటే చెప్తున్నాము,
మీరు దయచేసి ఇప్పటికైనా హరీష్ రావును శ్రేయం విడండి, దుబ్బాక అభివృద్ధి చేయండి. రెవెన్యూ డివిజన్ తప్పకుండా దుబ్బాక అభివృద్ధి ప్రదాత చెరుకు శ్రీనివాసరెడ్డి, ఆయనతో సాధ్యమవుతుంది. మేమందరం కూడా మేము గట్టి నమ్మకంతో పనిచేస్తున్నాం. ఎమ్మెల్యేలకు నిధులు ఇస్తలేరు. మరి నువ్వు నీ పార్టీ 10 సంవత్సరాలు నువ్వు ఎంపీగా ఉన్నావు, ఎమ్మెల్యేగా ఉన్నావు, నీ పార్టీ అధికారంలో ఉంది. మరి 3 సంవత్సరాలు రఘునందన్ రావు గారు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఏ రోజన్నా ఆయనను ఎమ్మెల్యేగా చూసిర్రా? ఏ రోజన్నా ఆయనకు నిధులు ఇచ్చిర్రా? ఏ రోజన్నా ఆయనను ఎమ్మెల్యేగా మీరు మాట్లాడిర్రా? ఏ రోజన్నా ఆయనను ఒక నాయకునిగా ఏ రోజన్నా ప్రారంభానికి పిలిచిర్రా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మంది వేస్తేనేమో వ్యభిచారం, మీరు వేస్తేనేమో సంసారం. ఇది ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి నైజం నీతి. కాబట్టి నువ్వు నిజంగా దుబ్బాక మున్సిపాలిటీ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మున్సిపల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాల పైన ఈరోజు నువ్వు చర్యలు తీసుకోవాలి, ఒక కమిటీ ఏర్పాటు చేయాలి. ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీ చైర్మన్ మున్సిపల్ తీర్మానం లేకుండా, మున్సిపాలిటీ కౌన్సిలర్కు సంబంధం లేకుండా ఆయన సొంతంగా 70 లక్షల రూపాయలు సొంత నిధులు డ్రా చేసుకొని ఈరోజు కాజేసినటువంటి పరిస్థితి. ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీలో నిరుపేదలకు కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్లకు నేటికి కూడా పట్టాలు ఇప్పి అన్నటువంటి పరిస్థితి నీది. ఈరోజు దుబ్బాక మున్సిపాలిటీలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లకు పట్టాలు ఇస్తే వాళ్ళు నీటి బిల్లు, ఇంటి పన్ను కడితే దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధి అవుతుంది. దీని గురించి ఎక్కడ మాట్లాడవు, దీని గురించి ఎప్పుడు మాట్లాడవు. ఏమైనా ప్రభుత్వం పైన ఆరోపణలు వేయాలి, ప్రభుత్వం పైన బురద జల్లాలి, కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లాలి, చెరుకు శ్రీనివాసరెడ్డి పైన బురద జల్లాలి తప్ప నువ్వు ఏ రోజు కూడా దుబ్బాక మున్సిపాలిటీ కోసం, దుబ్బాక ప్రజల కోసం ఆలోచన చేయవు కొత్త ప్రభాకర్ రెడ్డి. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే ఈ సందర్భంగా ఒక విజ్ఞప్తి అనుకుంటావా, సవాల్ అనుకుంటావా, లేకపోతే ఇంకోటి అనుకుంటావా, ఏదన్నా అనుకో. నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటి కూడా అంటున్నాం, ఆర్డీఓ డివిజన్ ఏర్పాటు చేయాలని చిత్తశుద్ధి ఉంటే రేపే నువ్వు ఆమర నిరాదీక్ష కూసో, నీకు మేమందరం కూడా సపోర్ట్ చేస్తాం. కాబట్టి ఇప్పటికైనా ఆలోచన చేసి మాట్లాడు. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ, దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరు కూడా చూస్తూ ఊరుకోరని చెప్పి కొత్త ప్రభాకర్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో బీజేపీ కార్యాలయంలో బీజేపీ సిద్ధాంతకర్త పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ గజ్వేల్ పట్టణ అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్ మాట్లాడుతూ ఏకాత్మ మానవాదం ప్రతిపాదించి సమాజంలో అట్టడుగున ఉన్న వ్యక్తికే ప్రభుత్వ పథకాలు మొదటి ప్రయోజనం చేకూరాలన్న అంత్యోదయ భావాలను రూపొందించి ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీకి పరిష్ట పునాదులు వేసిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆ మహనీయుడికి శతకోటి వందనాలు తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా కిసాన్ మోర్చా కార్యదర్శి మరకంటి ఏగొండ, గజ్వేల్ పట్టణ బీజేపీ ఉపాధ్యక్షులు నాయిని సందీప్, మడ్గురు నరసింహ, చెప్ప్యాల వెంకటరెడ్డి, బీజేపీ నాయకులు వేణుగోపాల్, రాజు తదితరులు పాల్గొన్నారు. దేశంలో భారతీయ జనసంఘ్ కాంగ్రెస్ విధానాలు దేశానికి ఎప్పటికైనా నష్టమని భావించి ఆనాటి స్వాతంత్ర సమర యోధుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఏర్పరిచిన జనసంఘ్కు అతని మరణానంతరం ఈ యొక్క జనసంఘ్కు ఒక సిద్ధాంతకర్త అయినటువంటి ఈ జనసంఘ్కు ఏం సిద్ధాంతం ఉందని ఆనాడు కాంగ్రెస్ మిగతా కమ్యూనిస్ట్ పార్టీలు ప్రశ్నించినప్పుడు ఈ యొక్క జనసంఘ్కు ఆనాడు జనసంఘ్ ఈ నేటి భారతీయ జనతా పార్టీ ఏదైతుందో దానికి అటువంటి సమాజంలో ఉన్న అట్టడుగు చివరి పేదవాడికి కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫలితం కానీ ప్రయోజనం కానీ అందాలనే ఒక అంత్యోదయ సిద్ధాంతాన్ని అందించినటువంటి గొప్ప సిద్ధాంతకర్త ఈరోజు పండిట్ దీన్ దయాళ్ గారు అని చెప్పి మేము తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు వ్యక్తి సమాజము వేరువేరు కావు, ఈ రెండు ఒకటే అనే యొక్క మంచి భావనను సిద్ధాంతాలను ఈ యొక్క ఏదైతే భారతీయ జనతా పార్టీ పాంచసూత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క పాంచసూత్రాలను ఈరోజు ఏర్పరిచినటువంటి సిద్ధాంతకర్త గొప్ప ఈరోజు రచయిత అయినటువంటి పండిట్ దీన్ దయాళ్ గారి జయంతిని ఈరోజు పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మేము నివాళులర్పించడం జరిగింది. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఏదైతే సభ్యత్వ నమోదు కార్యక్రమం సద్యసత్ అభియాన్ ఏదైతే ఉందో ఈరోజు మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ఈరోజు అన్ని బూత్లలో ఈరోజు నాయకులు కార్యకర్తలు సభ్యత్వం చేయడం జరుగుతూ ఉంది.
మెదక్ జిల్లాలోని కొల్చార మండలం విద్యాధికారిగా పి సత్యనారాయణరావు బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వుల మేరకు కొల్చార మండలం అంసాన్పల్లి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు అయినటువంటి పి సత్యనారాయణరావు నియామకమయ్యారు. నూతన మండల విద్యాధికారిగా బాధ్యతలను స్వీకరించిన సత్యనారాయణరావును మండల సిబ్బంది సంపత్ కుమార్, రాజశేఖర్, సాయి కుమార్, రాములు, శ్రీనివాస్ శాల్వాతో సత్కరించి స్వాగతం పలికారు. అదేవిధంగా మండలంలోని కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీధర్తో పాటు అన్ని ఉపాధ్యాయ సంఘాల నాయకులు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, మండల వనరుల సిబ్బంది, ఉపాధ్యాయ సంఘం నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. శతమేనమేవ భవతి శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషः శతేంద్రియ సర్వావిరేవైనం దేవతా విరుద్ధరతి యావతీర్వై దేవతాస్తాః సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిధిభ్యో దివే దివే నమస్కుర్యాత్ నాశ్లీలం కీర్తయేతేత. నిజాంపేట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో బుధవారం స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా కళా ఉత్సవ్ పోటీలు నిర్వహించామని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జ్ఞానమాల అన్నారు. ఈ కార్యక్రమానికి నూతనంగా నియమితులైన ఎంఈఓ యాదగిరి నరేందర్ రెడ్డి హాజరయ్యారన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా డ్రాయింగ్, వ్యాసరచన, కళా ఉత్సవ్ పోటీలను మండలంలోని హై స్కూల్ 9, 10, 11, 12 తరగతి విద్యార్థులకు పాల్గొని వారి ప్రతిభను కనబరిచారని తెలిపారు. ఈ కార్యక్రమాలు 17 నుండి అక్టోబర్ 2 వరకు కొనసాగుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. పాఠశాలలో కళా ఉత్సవ పోటీలు నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మండలంలోని అన్ని హై స్కూల్స్కి సంబంధించి 9, 10, 11, 12 తరగతుల విద్యార్థులందరూ కూడా ఈ పోటీలో పాల్గొని వారి కేటాయించిన కాన్సెప్ట్ల ప్రకారంగా నృత్య ప్రదర్శన కానివ్వండి, అభినయం కానివ్వండి, మిగతా అన్నీ కూడా డ్రాయింగ్ కాంపిటీషన్, ఇతర కాంపిటీషన్ అన్నీ కూడా పోటీలు నిర్వహించడానికి మా పాఠశాలలో పోటీలు నిర్వహించడం జరిగింది. మరి ఈ పోటీలలో భాగంగా పోటీలను పరిశీలించడానికి, తర్వాత ఇన్స్పెక్ట్ చేయడానికి నూతనంగా బాధ్యతలు నిర్వహించిన సంగారి యాదగిరి గారు మరియు నరేందర్ రెడ్డి గారు కూడా ఈ పోటీలను పర్యవేక్షించడానికి మా పాఠశాలకు రావడం జరిగింది. స్వచ్ఛాయి ఏదైతే ప్రోగ్రాం నిర్వహించబడిందో 17 నుంచి 24 తారీఖు వరకు ఏవైతే ప్రోగ్రాం నిర్వహించినామో దానిలో భాగంగానే ఈ కళాశాలను కూడా నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మరి మా పాఠశాల దిగ్విజయంగా కొనసాగించబడుతున్నందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. నిజాంపేట మండల నూతన ఎంఈఓగా యాదగిరి బుధవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఎంఈఓగా నియమించినందుకు జిల్లా విద్యాధికారి రాధాకిషన్ కు, నాతోటి కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలుపుతూ అందరి కృషితోటి ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరిస్తామని, పాఠశాలలోని విద్యార్థులకు మంచి విద్యాబోధన అందించేలా కృషి చేస్తామని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తోడ్పడతామన్నారు. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయడానికి ఆఫీసర్స్ చేయడంలో భాగంగా మా నిజాంపేట మండలకు ఎంఈఓను, ప్రతి మండలానికి ఎంఈఓగా ఎఫ్ఏసి ఎంఈఓగా అలాట్ చేయడం జరిగింది. పాఠశాలల బలోపేతము, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడం కోసము ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. దాంట్లో భాగంగానే అందరూ ఎంఈఓలు రావడం, అదేవిధంగా ప్రతి పాఠశాలలో క్వాలిటీ ఎడ్యుకేషన్ చేయడానికి చేసినటువంటి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మనము ఈ మండలంలో ప్రతి పాఠశాల యొక్క క్వాలిటీ పెంచడానికి కోసము
ప్రయత్నం చేస్తాను. దీనికి సంబంధించినటువంటి మా డిఓ గారు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అంటే చాలా క్వాలిటీ ఎడ్యుకేషన్ మీద మనం దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉందని. అదేవిధంగా ఏఎంఓ గారు సురేశమూర్తి గారు మరియు మా అధికారులందరూ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ పెంచాలనే ఉద్దేశంతో ఉన్నారు కనుక ప్రభుత్వం కూడా అదే చర్య తీసుకొని అందరి ఎంఈఓలను చేయడము, ఎంఈఓ బలోపేతం చేయడానికి పర్యవేక్షణ కోసము ఎంఈఓగా నన్ను ఇక్కడ ఈ నిజాంపేట ఎంఈఓగా చేయడానికి చేసినటువంటి వాటికి మా డిఓ గారికి మరియు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ అందరి కూర్చొని మా కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ల మరియు ఉపాధ్యాయుల కూర్చొని మేము ఈ మండలంలోని క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని గ్యాస్ గోదాంలో తహసీల్దార్ కృష్ణ ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఇటీవల ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సిలిండర్ నుంచి అక్రమంగా రీఫిల్లింగ్ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో రెవెన్యూ అధికారులు తనిఖీలు చేశారు. పూర్తిస్థాయి విచారణ చేపట్టి అవినీతి జరిగినట్టు తెలిస్తే తప్పనిసరిగా గ్యాస్ ఏజెన్సీపై చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ కృష్ణ ఆర్ఐ భరత్ రెడ్డి తెలిపారు. ఈరోజు వెల్దుర్తి మండలంలో వెల్దుర్తి గ్రామంలో ఉన్నటువంటి ఇండియన్ గ్యాస్ గోడౌన్ని విజిట్ చేయడం జరిగింది. మండల గిద్దవరు నేను అక్కడ గ్యాస్ సిలిండర్లో గ్యాస్ని వేరే సిలిండర్లోకి మార్చుతున్నారు అని వచ్చినటువంటి ఆరోపణ పైన విచారణ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా అక్కడ ఉన్నటువంటి గ్యాస్ని ఆ పేమెంట్ తోటి పరిశీలించగా అక్కడ ఉన్నటువంటి పేమెంట్ని అన్నీ కూడా గిరిదవరు నేను వెళ్ళి ఓనర్ని పిలిచి ఓనర్ సమక్షంలో పరిశీలించడం జరిగింది. అదేవిధంగా సివిల్ సప్లై అధికారులకు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. దాని మీద డీటెయిల్ ఎంక్వైరీ చేస్తామని చెప్పి సివిల్ సప్లై అధికారులు చెప్పడం జరిగింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో బుధవారం 61+ వీఆర్ఏ వారసులు తహసీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. గత ప్రభుత్వం జీవో నెంబర్ 81/85 ప్రకారం 61 సంవత్సరాల పైబడిన వీఆర్ఏల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నెల 29వ తేదీన రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తహసీల్దార్లతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వారు వినతిపత్రం సమర్పించారు. వెల్దుర్తి మండలంలో 15 మంది వీఆర్ఏలు 61 సంవత్సరాల పైబడిన వారసులు ఉన్నారని, వారికి ఉద్యోగాలు కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా 61 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలు 265 మంది మరణించారని వారు తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేసి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఏ జిల్లా ఉపాధ్యక్షుడు నాగరాజ్, పోచయ్య, కొండల్, రమేష్, శేఖర్, రేణుక, శ్రీకాంత్, శంకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఒకటి ఏంటంటే ఎంఆర్ఓ సార్ గారికి 61+ వీఆర్ఏ వారసులము మన వెల్దుర్తి మండలం నుంచి 15 మందిని సార్కి కలవడానికి రావడం జరిగింది. కలవడానికి వచ్చిన కారణం ఏంటంటే అయితే 29వ తారీఖు నాడు రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు గారితో ప్రతి తెలంగాణ స్టేట్ మొత్తం ఎంఆర్ఓలు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మా బాధ ఏంటంటే 61+ వీఆర్ఏ వారసులము మాకు అయితే సంవత్సరం పైబడి నుంచి మేము ఉద్యోగాలు ఇక్కడ చేస్తున్నాము. మాకు 61+ ఉన్న వారసులకు మాకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. అయితే మా తరపున ఒకసారి ఎంఆర్ఓ సార్ గిట్ల ఇవ్వడం జరుగుతుంది. ఎంఆర్ఓ సార్ గిట్ల అక్కడ మినిస్టర్ గారితో ఇట్లాంటి విషయాన్ని డిస్కషన్ చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రతి మండలం నుంచి మేము 61+ వీఆర్ఏ వారసులము అందరం కలిసి ఎంఆర్ఓకి ఒకసారి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.